అందరికీ నమస్కారం. పాపులర్లో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ వీళ్ళిద్దరూ ఆస్కార్ వరకు వెళ్ళారు. అంతకంటే ముందు రెహమాన్ గారు వెళ్ళారు, కానీ ఆయన వెళ్ళింది మ్యూజిక్. దానికంటే ముందు చాలాసార్లు నామినేషన్కి కమల్ హాసన్ గారు వెళ్ళారు. బేసిక్గా భారతదేశంలో టాప్ 5 యాక్టర్స్ ఉన్నారు అంటే వాళ్ళల్లో ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో కమల్ హాసన్ గారు ఉంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు భారతీయ సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రపంచ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక గొప్ప అద్భుతమైన నటుడిని మిస్ చేసుకుంది. ఆ నటుడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన పొలిటీషియన్ అయిపోయాడు కాబట్టి ఆ సినిమా వాళ్ళందరికీ ఏదో పాపం పని చేసుకోవడానికి సినిమాలు దొరుకుతున్నాయి. కానీ ఈయన గనక ఒకవేళ సినిమా ఇండస్ట్రీలోకి గనక పోయి ఉంటే హీరోగానో యాక్టర్గానో ఇంకా మిగతా వాళ్ళంతా దుకాణాలు బంద్ చేసుకునేవాళ్ళు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాసు, బ్రాడ్ పీటు, గీట్ పీటు, అనిల్ కపూర్, తుషార్ కపూర్ వీళ్ళంతా పోయేటోళ్ళు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉండేవాడు అనమాట, గ్లోబల్ స్టార్. ఈయనను మించిన నటుడు ఇంకెవరూ ఉండరు అనమాట. అంతటి గొప్ప నటుడు. ఉదాహరణలు కావాలంటే ప్రధానంగా కోడికత్తి యాక్టింగ్ చూసాం మనం అందరం. తర్వాత బాబాయ్ యాక్టింగ్ చూసాం. అబ్బో అదైతే ఇంకా ఏకంగా 151 సీట్లతో బంపర్ మెజారిటీతో హిట్ అయినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీ. ఇక ఆ తర్వాత ఇంకొక సినిమా చేసాడులేండి, గులకరాయి అని. పాపం అది ఫ్లాప్ అయ్యింది. అంటే అందరికీ హిట్ మూవీలే రావు కదా, ఫ్లాప్ మూవీస్ కూడా వస్తుంటాయి. 2 సూపర్ హిట్లు డెలివరీ చేసిన తర్వాత అదే ప్యాటర్న్లో అదే స్క్రీన్ ప్లేతో ఇంకో సినిమా ట్రై చేసాడు గులకరాయి అని చెప్పేసి. బట్ అది జనాలకు నచ్చలేదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక యాక్టింగ్ మొదలుపెట్టాడు అనమాట. అదేంటంటే తన ఇంటి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉన్నటువంటి పచ్చిక ఏదైతే ఉందో దాన్ని మనోడు వాళ్ళ వాచ్మెన్ల చేత తగలబెట్టించి అయ్యయ్యో నా మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు, నాకు ప్రాణహాని ఉంది కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి యాక్టింగ్ మొదలుపెట్టేశాడు. పాపం ఇంకా పోలీసులు ఉన్నారుగా, ఈయన యాక్టింగ్ చూసి బెంబేలెత్తిపోయి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈయనకి ఏదైనా అయితే కనుక రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ కుట్రలో ఎవరి భాగం ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేశారనమాట. చుట్టుపక్కల అంతా చూశారు, ఏమీ కనిపించలేదు. ఓరు బాబు, కనీసం అంత పెద్ద ప్యాలెస్ కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవ్వంటారా బాబు, ఎవడు తగలబెట్టాడో వాడిని తీసుకొని వచ్చి జైలుకు పంపిస్తాం మేము అని చెప్పేసి ప్రాధేయపడ్డారు అనమాట. ప్రాధేయపడితే మహానటులు కదా, తాడేపల్లి ప్యాలెస్కి ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలన్నీ డమ్మీ కెమెరాలు, అవి పని చేయవు అని చెప్పేసి సావు కబురు సల్లగా చెప్పారంట పోలీసులకు. మన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది. నాకు అర్థం కాలేదు, గతంలో ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తి, తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, తన ఇంటి చుట్టూ సుమారు 16 నుంచి 17 అడుగులు ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదా? మేము మరీ ఎంత వెదవల్లాగా కనపడుతున్నామా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? ముఖ్యమంత్రిగా తాను వెలగబెట్టినటువంటి 5 సంవత్సరాలలో ఏ సభకి వెళ్ళాలన్నా, లేదంటే ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా చుట్టూ పరదాలు కట్టుకొని వలలు పెట్టుకొని వందలాది వేలాది మంది పోలీసుల్ని ప్రహారీ గోడలాగా ఏర్పాటు చేసుకొని ఒక రాజకుమారి పల్లకిలో పోయేటప్పుడు చుట్టూ మంది మార్బలం అంటే చుట్టుపక్కల ప్రజలు ఎవరు చూడకుండా అడ్డంగా నిలబడినట్టు తమ గత 5 సంవత్సరాల పాటు అంత సెక్యూరిటీతో వెళ్ళారు కదా. అంత సెక్యూరిటీని మీరు పెట్టుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించుకోలేదంటే నమ్మడానికి మేము ఎర్రి పప్పలమా? నేను ఇందాక అందుకనే చెప్పింది, మేము మరీ అంత ఎదవల్లాగా కనపడుతున్నామా నీకు? నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి ఓ మాదిరి కూడా కనిపించట్లేదా? ఇక్కడ ఏం చెప్తారంటే తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద గడ్డి దహనం ఘటనలో సొంత పార్టీ వారి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ వాళ్ళేనంట. జగన్ నివాసం వద్ద ఉన్న 2 సీసీ కెమెరా ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు 2 దఫాలుగా నోటీసులు పంపినా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. హై సెక్యూరిటీ జోన్ లో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్ నివాసం హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. అక్కడ ఆకతాయిలు లేదా రాజకీయ ప్రత్యర్థులు గడ్డి దహనం చేసేందుకు సాహసం చేసే అవకాశమే ఉండదు. అంతేగాక మాజీ సీఎం ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేస్తాయని పోలీసులు అంటున్నారు. గడ్డి దహనానికి సంబంధించిన దృశ్యాలు తప్పనిసరిగా రికార్డ్ అయి ఉంటాయని భావిస్తున్నారు. గడ్డి దహనం చేసినటువంటి దృశ్యాలను ఇప్పటికే వారు చూసి ఉంటారని, అందువల్లే ఆయా ఫుటేజీలను ఇవ్వడానికి వెనకాడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అంటే ఇది బయట వాళ్ళు చేసినటువంటి చర్య అయితే కాదు. ఒకటే సింపతి డ్రామాలు ఆడడానికి వీళ్ళే చేసి ఉండాలి, లేదంటే ప్రభుత్వం పైన బురద చల్లడానికి వీళ్ళే చేసుకుని ఉండాలి, లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షలతో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదంటే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఎవరైతేనేముంది, మొత్తానికైతే ఇది తన సొంత వాళ్ళు చేసినదే తప్ప బయట వాళ్ళకు సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో నేను ఇందాక అందుకే చెప్పింది గ్రేటెస్ట్ యాక్టర్ ఎవర్ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి కనుక సినిమాలలోకి వెళ్తే ఆయన్ను మించిన నటుడు ఇంకెవరు ఉంటారు. తీసిన ప్రతి సినిమా కూడా ఆస్కార్ తెచ్చేదే. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.